అందరికీ నమస్కారం. ప్రకాశం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టు గురించి వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి హడావుడిని చూసి ప్రజలంతా నవ్వుకుంటున్నారు. గతంలో 5 సంవత్సరాల అధికారంలో ఉండి ఆ ప్రాజెక్టు నిధులు కేటాయించకుండా, అక్కడ నిర్వాసితులకు న్యాయం చేయకుండా, ఆ ప్రాజెక్టు సంబంధించినటువంటి ఎటువంటి అభివృద్ధి చేయకుండా ఎలక్షన్స్కి ముందుగా ఎన్నికల కోసం, ఓట్ల కోసం హడావుడిగా పూర్తి కానటువంటి ప్రాజెక్టుని జాతికి అంకితం చేసి ఇప్పుడు ఆ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ నిధులు కావాలి, మరిన్ని నిధులు కేటాయించాలని చెప్పేసి వైసీపీ నాయకుల యొక్క రచ్చ చూస్తే చాలా విడ్డూరంగానూ వెటకారంగా అనిపిస్తుంది. ఆ రోజు అధికారం ఉన్నప్పుడు నిధులు కేటాయించి పూర్తి చేసి జాతికి అంకితం చేసింటే ప్రజలు సంతోషించేవాళ్ళు, మిమ్మల్ని అభినందించేవాళ్ళు. అలా కాకుండా మీరు ఆ ప్రాజెక్టుని మూలన పడేసి ఆ ప్రాజెక్టు గురించి పట్టించుకోకుండా జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఆ ప్రాజెక్టును హేళన చేసి మీరు చేసినటువంటి ద్రోహం ప్రజలు మర్చిపోకముందే మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేయట్లేదు, నిధులు కేటాయించట్లేదు అంటున్నారు. మీరు జాతికి అంకితం చేసిన ప్రాజెక్టుకు ఏ విధంగా నిధులు కేటాయించాలని చెప్పేసి ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టే ఈరోజు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆ ప్రాజెక్టును ఖచ్చితంగా తొందరలోనే పూర్తి చేస్తుంది. ఈ బడ్జెట్లో నిధులు కొద్దిగా తక్కువ కేటాయించినప్పటికీ కూడా మళ్ళీ ప్రత్యేకంగా కూడా నిధులు కేటాయించి త్వరలోనే మరో 2 సంవత్సరాల్లోనే పూర్తిగా ఎంత అవసరమో 3,000 కోట్ల 4,000 కోట్ల ఈ నిధులు కేటాయించి ఆ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. మేము ఈ మధ్యనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిశాము. ఈ విషయం గురించి వారికి విన్నవించాము. వారు కూడా సానుకూలంగా స్పందించారు. తొందరలోనే వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ఎంతో కరువుతో అల్లాడుతున్నటువంటి పశ్చిమ ప్రకాశం మార్కాపురం డివిజన్ ఏదైతే ఉందో, ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి ఈ ప్రాంత ప్రజల యొక్క నీటి సమస్యను తీరుస్తాము. అలానే కడప, నెల్లూరు జిల్లాలో మొత్తం ఈ ఏదైతే ఈ ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందే రైతులందరికీ కూడా ఈ కృష్ణానది నీళ్లను ప్రవహింపజేసి ఆ ప్రాంత ప్రజల యొక్క కోరికను, చిరకాల వాంఛను తీరుస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలానే ఎవరైతే ఈ వైసీపీ నాయకులకు మీరు సవాళ్లు విసురుతున్నారు, ప్రతి సవాలు విసురుతున్నారు, మీ సవాళ్లకు సిద్ధమే, మీ ప్రతి సవాళ్లకు సిద్ధమే, మీతో చర్చకు సిద్ధమే. ఎక్కడైనా మీరు టైము, ప్లేస్ చెప్తే వెలుగొండ ప్రాజెక్టు దగ్గరనే మీరు జాతికి అంకితం చేసిన ప్లేస్ దగ్గరే కూర్చొని చర్చిద్దాము. ఆ చర్చకు మేము సిద్ధమే. మీరు ఏదో పాదయాత్రలు, మోకాల యాత్రలు చేస్తా అంటున్నారు. మీ యాత్రలన్నీ చేసుకోండి ప్రశాంతంగా. మీరు ఏ యాత్ర చేసినా స్వాగతిస్తాము. మీరు చేసే యాత్రలో చిత్తశుద్ధ్యంతో మీరే చర్చించుకోండి. మీరు ప్రచారం కోసం స్థానిక శాసనసభ్యుడు చేస్తున్నటువంటి హడావుడిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. ప్రచార ఆర్పాటం